ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగానే గక్కింపలపల్లి గ్రామంలో చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక సర్పంచ్ అభ్యర్థిని మన ముందుకు గెస్ట్ గా తీసుకురాబోతున్నాను. తను ఎవరో కాదు, ఉస్మానియా స్టూడెంట్ లీడర్, ఉన్నత విద్యావంతుడు, ఎంఏ తెలుగు, బీపీడి, బిఎల్ఐసి, మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, నన్ అదర్ దెన్ మందా మల్లేష్. మీకెందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనిపించింది? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టబోతున్నారు? ఎంత మద్యం నిల్వ చేసి పెట్టారు? మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ముందు మొదట క్వశ్చన్ తీసుకుంటే, నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేశానంటే, మీ అందరికీ తెలుసు, గత సర్పంచుల కాలం నుంచి చూసుకుంటే మన ఊర్లో అభివృద్ధి లేదనేది 100%. ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా అసహనానికి గాని ఆవేదన గాని గురవుతున్న సందర్భాలు చాలా సార్లు చూసాం. అందులో నేను ఒకడిని. ఇక మరొక విషయానికి వస్తే, చదువుకున్న యువత కూడా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు రావాలనేది బలంగా ఆకాంక్షిస్తున్న అతి గొప్ప అంశం. కాబట్టి అందులో భాగంగానే చదువుకున్న యువత అంతా కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇది ఒక భాగం. కాబట్టి ఆ విధంగానే ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది జరిగింది. ఇక రెండో క్వశ్చన్కి వస్తే, ఎన్ని లక్షల డబ్బు తీసుకొచ్చారు, మద్యం ఎంత డబ్బు చేశారని అడిగారు మీరు. ఎన్ని లక్షల డబ్బు అనేది అవసరం లేదు ఒక సర్పంచ్ అభ్యర్థికి. ఒక సర్పంచ్ అభ్యర్థికి పూర్తి స్థాయిలో భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 1,50,000 రూపాయలు మాత్రమే అవసరం అవుతాయి. ఎన్నో లక్షలు మీరన్నట్టు లక్షల డబ్బు అవసరం లేదు. మహా అయితే వాల్ పోస్టర్లకు కొంత ప్రచారానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. కాకపోతే అన్ని లక్షలు అవసరం లేదు. ఇక మద్యం విషయానికి వస్తే, మద్యం అనేది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడు? డబ్బు పంచడం గాని మద్యం పంచడం గాని ప్రజాస్వామ్య విరుద్ధం. మీరు ఇంతకు ముందు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మన ఊరికి సంబంధించి ఏమైనా ఉద్యమాలలో పాల్గొన్నారా? ఎస్, పాల్గొన్నాను. ఆనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. మన ఊరిలో నుంచి ఆ రోజు గ్రామ స్థాయిలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఏ ఊర్లో లేని విధంగా మనం తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు రూపమైనటువంటి అమరవీర స్తూపాన్ని మనందరం కలుసుకొని నిర్మించడం అనేది జరిగింది. దానికి నాయకత్వం కూడా మీరే వహించారు. ఇక మన ఊరు విషయానికి వస్తే, మండలం కావాలన్న ఉద్దేశంతో రిలే నిరాహార దీక్షలో కూడా చాలా విస్తృతంగా అయితే మనందరం కలిసి చాలా మంది యువకులతో పాటు నేను కూడా పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్ లో కూడా పాల్గొనడం జరిగింది. అది మన గ్రామ స్థాయిలో అయితే కొంతమేర పాల్గొనడం జరిగింది. ఇక యూనివర్సిటీ స్థాయిలో కొంతమంది విద్యార్థి సంఘాలలో నేను కూడా పనిచేసి అక్కడ యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్ లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు కదా, ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? అభివృద్ధిలో భాగంగానే ఈ యొక్క అన్ని పెద్ద పార్టీలకు భిన్నంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం అనే ఒక అంశం. అలాగే సమకాలీనమైనటువంటి రాజకీయాల మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండడం, అలాగే విద్య పైన కూడా కొంత అవగాహన కలిగి ఉండడం, అలాగే పారిశుద్ధ్యం కావచ్చు, పచ్చదనం కావచ్చు, సమగ్రమైనటువంటి ప్రణాళికబద్ధంగా జీపీ ఫండ్ నిధుల ఖర్చు విషయం కావచ్చు, అలాగే రైతుల యొక్క సమస్యలను ప్రతి నెల తీసుకోవడం కావచ్చు, అలాగే విద్యార్థుల యొక్క చదువుల పైన కానీ, అలాగే అన్ని గవర్నమెంట్ కార్యాలయాల పర్యవేక్షణ కావచ్చు, అందులో భాగంగా హై స్కూల్ కావచ్చు, అందులో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, అలాగే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, అలాగే స్కూల్ పిల్లలకు గ్రామ పంచాయతీ నుంచి ట్యూషన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే కంప్యూటర్ల మీద అవగాహన కలిగించే విధంగా గ్రామ పంచాయతీ నుంచి ఒక 10 కంప్యూటర్లు తీసుకురావడం కానీ. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇవాళ నిరుద్యోగ సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశమే. అందులో భాగంగానే ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సరిపడేటువంటి బుక్స్ పెట్టడం కానీ, అలాగే హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సరిపడినటువంటి బుక్స్ కేటాయించడం, అలాగే ఇంకా మరిన్ని విషయాలమైన కూడా శ్రద్ధ అనేది వహించడం జరుగుతుంది.
ఓటరు ఓటు వేసే ముందు ఆలోచించాల్సిన అంశాలు ఏంటి? ముందుగా మీరు అన్నట్టు ఓటరు ఓటును మద్యానికి గాని డబ్బుకు గాని ఇతరత్ర ఏ వస్తువులకు కూడా ఓటును అమ్ముకోవద్దు. ఎందుకంటున్నానంటే ఓటు అనేది చాలా గొప్పది. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఓటు విలువ ఎంత ఉందో మీ ఓటుకు అంతే విలువ ఉంటది, ప్రజల ఓటుకు. అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క ఓటు విలువ ఎంత ఉందో మీ ఓటు కూడా అంతే ఉంటుంది. కేసీఆర్ లాంటి వ్యక్తులకు తన యొక్క ఓటు విలువ ఎలాంటిదో మీ ఓటు అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఓటు అనేది చాలా గొప్పది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలన అనేది ఆ ఒక ఓటు ద్వారానే మొత్తం ఉంటుంది. కాబట్టి దయచేసి ముందుగా ఓటు అమ్ముకోదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు సర్పంచ్ అభ్యర్థి విద్యావంతుడా కాదా అనే అంశం కూడా ఆలోచించాలి. అలాగే సరైన అభ్యర్థి కాదా అనే విధంగా అన్ని విధాలు ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే విద్య పైన గాని, అలాగే వైద్యం పైన గాని, అలాగే సమాజం పైన గాని, ఇంకా ఇతరత్ర అంశాల పైన అవగాహన ఉందా లేదా అనేది చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ లో భాగంగా రోడ్స్ కనెక్టివిటీ కావచ్చు, అలాగే పార్కులు, అలాగే ఓపెన్ జిమ్ లాంటి అంశాలు డెవలప్మెంట్ లో చేయగలుగుతున్నారా లేదా? ఎందుకంటే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అవి చాలా అవసరం. కాబట్టి ఇలాంటి అంశాలపైన అవగాహన ఉందా లేదా? విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే ఎంతో కొంత నిరుద్యోగం పైన కూడా కొంత అవగాహన ఉంటే, ఏమన్నా అవకాశాలు ఉంటే దానిపైన కూడా అవగాహన ఉంటే బాగుంటుంది అనేది అయితే నా ఉద్దేశం. ఓటర్ ఇన్ని విధాలుగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది అయితే నా యొక్క ఉద్దేశం. చివరకు మీరు ప్రత్యర్థులకు గాని, నాయకులకు గాని, ప్రజలకు గాని ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓవరాల్ గా మీరు అడిగిన దాంట్లో చూస్తే నాకు ఒక అంశం అనిపించింది. ఇక నాయకులు అనేవాళ్ళు ఓటర్ల కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. సేవ చేయడానికి కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? ఓటర్లు కంప్లీట్ గా మీరు అభివృద్ధి చేసినట్టయితే వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదని అయితే నా ఉద్దేశం. ఓటర్లు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే ఎవరి ఆలోచన వెనకాల ఏముందనేది పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓట్ అనేది మన యొక్క ఇంటి కూతురు లాంటిది. కాబట్టి నిజాయితీ గల వ్యక్తికి మాత్రమే, సరిపడే వ్యక్తికి మాత్రమే ఓటు వేసి అయితే పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు గర్వించుకునే విధంగా అయితే ఉండాలి. తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలది మీ అభివృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉంది. మరొకసారి ఆలోచించాలి. ఇక చివరిగా ఇంకొక విషయానికి వస్తే, ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత 14వ తారీఖు సాయంత్రానికి గ్రామానికి సర్పంచ్ అనేవారు ఒకరే అవుతారు. గెలుపోవటంలో సహజం. కాబట్టి రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. కాబట్టి ఏ ఒక్కరు కూడా రాజకీయ కోణంలో చూడాలి. ప్రత్యర్థులు అనే వాళ్ళు రాజకీయంగానే చూడాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందే. ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి ఊరికి ఎంతమంది, ఇవాళ 8 మంది సర్పంచ్ అభ్యర్థులలో ఒకరే విజేత అవుతారు. కాబట్టి మిగతా సర్పంచ్ అభ్యర్థి డిక్లేర్ అయినాక అందరు కూడా అభివృద్ధిలో భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అప్పుడు అందరూ అభివృద్ధిలో భాగం కావాలి. అలాగే ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. గెలుపోవటం సర్వసాధారణం. ఇది ఎందుకంటే మనందరం కూడా మన విలేజ్ పీపుల్, ప్రతి ఒక్కరు కూడా గ్రామ అభివృద్ధికి మాత్రమే అభివృద్ధి కోరుకునే వ్యక్తులే గాని ఏ ఒక్కరు కూడా శత్రువులు ఎవరు కారు. రాజకీయాల్లో ఎప్పటికీ కూడా శత్రువులు ఉండరు. అది విలేజ్ స్థాయిలో మాత్రమే నువ్వు శత్రువు నాకు, నేను శత్రువు నీకు అని అనుకుంటారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ చూడండి, పైన ప్రతి ఒక్క రాజకీయ నేతలు, మొత్తం అతిపెద్ద నాయకులు, ఒక రాజకీయ పార్టీకి పూర్తి స్థాయి నేతలు అనేవారు వారి పైన ఎప్పుడు ఆనందంగా క్లోజ్ గానే ఉంటారు. కాబట్టి మనం మాత్రమే విలేజ్ స్థాయిలో మాత్రమే మనం శత్రువులుగా భావించుకుంటాము. కాబట్టి అందరూ మన ఊరి వాళ్ళే. కాబట్టి అందరినీ మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ వ్యక్తినైనా సరే తాత్కాలికంగా రాజకీయమైనటువంటి వాదోపవాదాలు మాత్రమే, భావజాలాలు మాత్రమే ఉంటాయి. అంతేకాని వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ఓటర్ కూడా గర్వపడే విధంగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ప్రత్యర్థులు కూడా నేనే గెలవడం కాదు, ఎవరు గెలిచినా వారికి నా యొక్క అభినందనలు అనేటివి మనస్ఫూర్తిగా ఉంటాయని కోరుకుంటున్నా. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరు ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.